ఇప్పుడు కంపెనీస్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి జనరల్గా మనము మాన్యువల్కి జాబ్స్ ఉన్నాయా లేదా అనేది ఒక క్వశ్చన్ సార్. దాంతోపాటు టెస్టింగ్లో కంపెనీస్ రిక్వైర్మెంట్ ఎలా ఉన్నాయి, ఏమేమి వాళ్ళు టాపిక్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మార్కెట్లో టెస్టింగ్ నేర్చుకునే వాళ్ళు చాలా వరకు ఏంటి జావా సెలీనియం విత్ AI అని, సో ఇప్పుడు కొత్తగా పవర్ టెస్టింగ్ అని మార్కెట్లో సర్క్యులేట్ అవుతుంది. అవును. సో నిజంగా కంపెనీ రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయి సార్ టెస్టింగ్లో? కంపెనీ రిక్వైర్మెంట్స్ ఆల్వేస్ వెల్కమ్ అండి, బట్ ఎన్హాన్స్మెంట్స్ నేను చెప్పిన ప్రకారం ఎన్హాన్స్మెంట్స్ అనేది ఇంపార్టెంట్. మీరన్న ప్రకారంగా సెల్లింగ్ విత్ జావా ఓకే ఫైన్, సెల్లింగ్ విత్ జావాతో పాటు ఇప్పుడు ప్రెజెంట్ అండ్ మార్కెట్ జావా స్క్రిప్ట్స్ లాంటివేనా, మీరు పవర్డ్ AI అయినా అవి ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు కంపెనీ ఏమనుకుంటుందంటే సెల్లింగ్ విత్ జావాతో కాదు, ఈ మనోహర్ అతనికి ఇంకా ఎన్హాన్స్మెంట్స్ ఏమైనా ఎక్స్ట్రా కరిక్యులమ్ యాక్టివిటీస్ ఏమైనా వచ్చా, జావా స్క్రిప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూగా స్క్రిప్ట్స్ రాయగలడా, ఎటువంటి ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయగలడా, మల్టీ స్కిల్డ్ సెట్ పర్సనా కాదా అని చూస్తున్నారు. ఓకే. సో ఈ మల్టీ స్కిల్డ్ సెట్ పర్సన్ అంటే ఏంటి, ఎలా ఉంటుందంటే మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకుని ఆగిపోవద్దు. కొంతమంది MNCస్లో స్టిల్ 10 years 12 years 13 years మాన్యువల్ టెస్టింగ్ చేస్తూ ఫ్యూచర్లో ఆటోమేషన్ నేర్చుకోవాలి అనుకుంటున్నారు. బట్ ద థింగ్ ఈజ్ వాళ్ళు కంపెనీ మారేటప్పుడు X నుంచి Y అనే కంపెనీ మారేటప్పుడు దే హ్యావ్ టు అప్డేట్ దేర్ సెల్ఫ్. మాన్యువల్ మీదే కాదు, ఓకే నీ కంపెనీలో మాన్యువల్ సర్వే అయ్యేవేమో, బట్ ఇంకో కంపెనీకి వెళ్తే అదే మాన్యువల్ ఉండదు. ఇంకో కంపెనీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ఈ మనోహర్కి మాన్యువల్ కాదు, నాకు మనోహర్కి ఆటోమేషన్ కూడా రావాలి. సో కాబట్టి వీళ్ళు నాకు చాలా మంది స్టూడెంట్స్ ఏదైతే ఎంక్వైరీ చేస్తున్నారు ఎక్స్పీరియన్స్ పీపుల్, సార్ నా కంపెనీలో నేను 7 years 8 years మాన్యువల్లో చేస్తున్నాను, ఇప్పుడు నేను ఆటోమేషన్ మూవ్ అవ్వాలనుకుంటున్నాను. వాళ్ళకి చెప్పే సజెషన్ ఏంటంటే ఆటోమేషన్ మూవ్ అవ్వండి. ఎలా మూవ్ అవుతారు, మీ ప్రాజెక్ట్లో ఆటోమేషన్ చేశాను చెప్పుకోవాలి. నేను XYZ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి వీక్యూబ్కి వెళ్ళి మనోహర్ సార్ దగ్గర నేర్చుకున్నా అని చెప్తే సరిపోదు. నేర్చుకున్న వాళ్ళకి వద్దు, ఏదైతే 7 years ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నారో 4 years మాన్యువల్ చేసావు, లాస్ట్ 3 years ఆటోమేషన్ చేసావనే కాన్సెప్ట్తోనే స్విచ్ అవ్వని చెప్తున్నాం సార్. ఆ స్విచ్ అవ్వకపోతే వాళ్ళ కెరీర్ గ్రోత్ ఉండదు. సో కెరీర్ గ్రోత్ కోసం, ఫ్యూచర్ ఎన్హాన్స్మెంట్స్ కోసం, కంపెనీ మారి మంచి ప్యాకేజెస్ కోసం మీ స్కిల్స్ అప్డేట్ చేసుకోవాల్సిందే, మల్టీ స్కిల్డ్ పర్సన్ అవ్వాల్సిందే. ఓకే సార్. ఇప్పుడు శాలరీస్ ఎలా ఉంటాయి సార్ టెస్టింగ్కి? జనరల్గా టెస్టింగ్కి శాలరీస్ తక్కువ ఉంటాయి అంటారు కదా, తక్కువ ఉంటాయి అనేవాళ్ళు నేను ఒకటి. ఓకే, ఫస్ట్ టెస్టింగ్ శాలరీస్ తక్కువ ఉంటే లీస్ట్ హైయెస్ట్ ప్రక్కన పెడితే ఏ MNCస్కైనా ఏ కంపెనీ MNCకైనా కొన్ని స్టాండర్డ్ బ్రాండ్స్ ఉంటాయి. లైక్ ఎంప్లాయీ, లైక్ అసోసియేట్, జూనియర్ అసోసియేట్, సీనియర్ అసోసియేట్ లైక్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఇట్ రైట్. అది MNC కంపెనీ స్టాండర్డ్స్ బ్రాండ్స్. కొన్ని కంపెనీస్ L1 L2 L3 L4 B1 B2 B3 ఇలా మాట్లాడుతుంటారు కదా, అవి వాళ్ళు చేసే వర్క్ మీద ఉండవు, వాళ్ళు మాట్లాడే డిజిగ్నేషన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఓకే. సో డిజిగ్నేషన్ మీద బేస్ చేసుకుని, బ్రాండ్ బేస్ చేసుకుని శాలరీ ఇస్తారు. మీరు చూసుంటారు కదా, స్టార్ట్అప్ శాలరీ ఫర్ ఎవ్రీ MNCs మినిమం 3.51-4 అని మాట్లాడుతుంటారు. స్టార్టింగ్ శాలరీ, నాట్ ఫర్ టెస్టింగ్ శాలరీ, నాట్ ఫర్ డెవలపర్ శాలరీ. ఓకే. అది మీరు ఒక స్టార్ట్అప్ కంపెనీకి వెళ్ళారనుకోండి, అప్పుడు డిఫరెన్షియేట్ చేస్తారు, నువ్వు టెస్టింగ్వా, QA పర్సన్వా, టెస్టింగ్ పర్సన్వా, డెవలపర్వా. రిక్వైర్మెంట్ ప్రకారంగా డెవలపర్ డిమాండ్ ఉందనుకోండి, ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రిక్వైర్మెంట్ ప్రకారం టెస్టింగ్ డిమాండ్ ఉందనుకోండి, టెస్టింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ రేషియో ఎలా ఉంటుంది, డిమాండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అక్కడ ఏ డిమాండ్ ఉందో అంత హైయెస్ట్ ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టెస్టింగ్ వాళ్ళు తక్కువ ప్యాకేజ్, సరే నాకు టెస్టింగ్ ప్యాకేజ్ తక్కువ ఉంది, నాకు నెలకు 10,000 ఇస్తున్నారు స్టార్ట్అప్ కంపెనీకి వెళ్తే, లైఫ్ లాంగ్ 10,000 స్టార్ట్అప్తోనే బతకం కదా. సో ఇనీషియల్ మీ కెరీర్ చిన్న అమౌంట్తో స్టార్ట్ అయినా పర్వాలేదు. స్టార్ట్అప్ కంపెనీలో ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్, నాలెడ్జ్ మ్యాటర్స్. ఆ 10,000 10 lakhs ఎలా చేసుకోవాలని మన మైండ్ సెట్ ఇంపార్టెంట్. తక్కువ సాలరీని ఇప్పుడు అనుకుంటామేమో, 1 year తర్వాత నీ స్కిల్ సెట్ పెరిగితే 20 చేసుకునే కెపాసిటీ మన దగ్గర ఉంటుంది. 20ని 1 lakh చేసుకునే కెపాసిటీ మనకు ఉంటుంది. అందరూ చెప్పే ఒకటే విషయం, నా కెరియర్ డే 1 10 lakhs శాలరీ ప్యాకేజ్ రాలే, నాకు మంత్లీ 1 lakh ప్యాకేజ్ రావడానికి నాకు 8 years టైం పట్టింది. స్టూడెంట్స్ కూడా అదే చెప్తాను, నువ్వు ఒక సక్సెస్ చూడాలనుకుంటే యూ హ్యావ్ టు వెయిట్. ఒక నైట్లో వచ్చే సక్సెస్ రేపొద్దున ఉండదు అది. సో ప్యాకేజ్ గురించి తర్వాత చూస్తే నాలెడ్జ్ గురించి వెళ్ళమంటున్నాను, స్కిల్డ్గా నేర్చుకోమంటున్నాను. ఆ 10,000ని 20,000 ఎలా చేయాలి, స్కిల్డ్తో తప్ప ఇంకో ఆప్షన్ లేదు మనకి. సో అందుకనే డోంట్ గో ఫర్ ప్యాకేజెస్, గో ఫర్ జాబ్స్, గో ఫర్ జెన్యూనిటీ, గో ఫర్ స్కిల్ సెట్ పీపుల్. అందుకే చెప్తున్నాను సార్ అలా.